రెండు చేతుల సంపాదిద్దామనుకొని ఓ చేయితోని అన్నం పెడుతున్న డ్రైవర్ కొలువు చేసుకుంటా స్టీరింగ్ తిప్పుకుంటానే ఇంకో చేయితోని ప్యాసింజర్ బ్యాగ్లకు వెళ్లి బంగారం కొట్టేది చూసి అడ్డంగా దొరికిపోయింది. వరంగల్కి వెళ్లి నిజామాబాద్ పోదామని బస్ ఎక్కిన ఆమె కూర్చున్న సీట్ల కాడ జాగలేదని డ్రైవర్ సీట్ వెనక పొంటి బ్యాగ్ పెట్టింది. మరి ఎప్పుడు చూసిండో ఏందో తెలియదు గాని ఓ చేయితోని స్టీరింగ్ తిప్పుకుంటా ఇంకో చేయితోని బ్యాగులున్న బంగారాన్ని తీసి భద్రంగా దాచిండు. తీసేటప్పుడు గట్టిగానే గద్రాయిస్తే నేనెందుకు తీసినా నన్ను బద్నాం చేస్తురు అని బుకాయిస్తాడు. కాబట్టి ఈ డ్రైవర్ పనితనమంతా చూస్తున్న ఓ ప్యాసింజర్ మొత్తం వీడియో రికార్డ్ తీసి బస్సును ఆపి పోలీసు వాళ్ళని పిలిచి గట్టిగా అడిగిపిస్తే ఆడ పడితే తీసినా అని మత్పరి చూసింది. ఇట్లా బ్యాగులా అందులో పర్సులకెళ్ళి ఎట్లా బయట పడుతుంది? కథలు పడకు, ప్రూఫ్ ఉంది, మొత్తం రికార్డ్ అయింది, నిజం చెప్పు అని పోలీసు వాళ్ళు కూడా గట్టిగా అడిగితే ఆవు తీసినా అని ఒప్పుకుండి. ఇట్లా ప్యాసింజర్ వాళ్ళు గమనించుకుంటే తీసేశారు. వాళ్ళు పడిపోయిందా? పడిపోయిందా? తీసావా? అది బ్యాగులకెళ్ళి తీసినానే కదా నీకు ఎక్కడ? అదే ఇంకా ఇదేనా మీరు వీడియో చూపెట్టన్నా? సార్ దిగో సరే షీషి బంగారం అసోంటి కొలువుండగా మంది బంగారానికి ఆశపడితే ఇప్పుడు ఏమాయే ఇజ్జత్ అంత వాయేనా? అంటే ఆర్టీసీ బస్సు మీద బస్సు మనందరిదని రాస్తారు కదా, అట్లనే ఆయన లెక్కే జనాల సొమ్ములు బంగారం కూడా మనదే అనుకుంటో ఏమో గాని ఈ కథలు పడ్డాడు. ఆయన సర్కార్ నడిపించే ఆర్టీసీలా కొలువు చేసుకుంటా టైం కు జీతం తీసుకుంటా ఏం కథలు ఇవి? ఇప్పుడు ఇట్లా రెడ్ హ్యాండెడ్ గా దొరికే వరకల్లా ఇంతకు ముందుకు దొరకకుండా ఎన్ని మాయం చేసిండో, ఎంతమంది సొమ్ములు ఎత్తుకపోయిండో అని మందితోని మాటలు వాడు తప్పితే ఏం మిగిలింది? తెలంగాణ సర్కార్ ప్రజల హక్కులను మస్తు గౌరవిస్తుంది. ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్యాన్ని ఎవరెస్ట్ ఎక్కించే పనులు చేస్తుంది. మరీ అవెంత ఘనంగా ఉన్నాయంటే ఎవరైనా ఎక్కువ తక్కువ సర్కార్ మీద విమర్శలు చేసిండ్రంటే వాళ్ళ పని కథమే అన్నట్టు. రాత్రికి రాత్రి వచ్చి వినాయకుడి విగ్రహాన్ని లేపకపోయినట్టు లేపకపోయి టౌన్లేస్తారు. సర్కార్ మీద మరలా పడ్డరే అనుకోండి, వాళ్ళని కూడా గంతే. రాత్రికి రాత్రే టెర్రరిస్టులను పట్టుకునేందుకు వచ్చినట్టే వచ్చి తీసుకుపోతారు. ఒక్కటా రెండా ఈ సర్కార్ గొప్పతనం వర్ణించేతందుకు ఇగురం లేని పీనుగా మోషటోన్ మీద బయలుకు పోయిందన్నట్టు ఓట్లేసి సీఎం ను చేసిన సొంత నియోజకవర్గం పబ్లిక్ నే పోలీస్ టౌన్లలో వేసి రోకల్ బండలెక్కిస్తుంది. మీ ధనదాహానికి ఫార్మా కంపెనీల పెట్టుబడిదారులకు మా పచ్చటి పంటలు వండే నేలలిచ్చి మేం బజాట్ల వడలేమని ఎదురు తిరిగిండ్రే అనుకోండి. కంపెనీల తరపున వకాల్తా ఉచ్చుకొని ప్రైవేట్ బౌన్సర్లను పెట్టినట్టు ప్రభుత్వమే కాకి బట్టలేసుకున్న పోలీసు వాళ్ళని పంపి బూటు కాళ్ళతోటి దొక్కిస్తుంది. మళ్ళా మనది గ్రేట్ ప్రజాస్వామ్య ప్రజాపాలన కమ్ ఇందిరమ్మ రాజ్యం కదా. గిసొంటి బయటకు ఒక్కితే ఇజ్జత్ బజాట్ల పడొద్దు కదా. అందుకే ఇంటర్నెట్ ను ఎప్పుడంటే అప్పుడు బంద్ పెట్టిస్తుంది. ఆ ఫోటోలు వీడియోలు బయట ప్రపంచానికి పోవద్దు, ఇంటర్నెట్ లెక్కి రచ్చ కావద్దని చాలా ముందే జాగ్రత్త పడుతుంది. పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్లే కాదు, మన గౌరవ సర్కార్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో కూడా డబల్ PhD చేసినంత అనుభవం ఉన్నది. విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం అని మాటలు చెప్పుడు వరకే ఉంటది, కానీ అదే విద్వేషాలు ప్రభుత్వమే రెచ్చగొడుతుంది. ప్రేమగా ఎవలన్నాలను హక్కున చేర్చుకుందామని మద్దతుగా ప్రతిపక్షాలు వచ్చినాయే అనుకోండి, వాళ్ళను పోలీస్ స్టేషన్లు వేస్తుంది, నిర్బంధాలు చేస్తుంది, కేసులు పెడుతుంది. అట్లుంటది మరి తెలంగాణ ప్రజాపాలన అంటే. గిసొంటి చెప్పుకుంటా పోతే ఈ 10 నెలల కాలంలో 190 ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకున్నందుకు రైతు భరోసా రాని రైతులు, రుణమాఫీ గాని రైతులు, కొలువులు రాని నిరుద్యోగులు, జీతాలు రాని ఉద్యోగులు, సంక్షేమ పథకాలు రాని పబ్లిక్, పింఛన్లు పెరగలేదని ముస్లోళ్ళు, బస్సులలో బడితే పూజల పోరాటాలు చేయలేని లేడీసు, ఇట్లా సబ్బండ వర్గాలంతా 3 రంగుల జెండా వట్టి పాటను వాడుకుంటా మనసులున్న బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తుండ్రట.